ఇది మీకు ఓకేనా? ఓకే అని తీసుకోండి. ఓకే. ఇది మీకు రీసెంట్‌గా స్టార్ట్ అయిందా డయాబెటిస్? అంటే 1 వీక్ అవుతుందండి. అంటే నేను అంతకుముందు వీక్‌గా ఉంది గానీ నేను టెస్ట్ చేపించుకోలేదు. 1 ఆ! వీక్ బ్యాక్ చేయించుకుంటే స్టార్ట్ అయింది. ఇట్లా హై షుగర్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. ఓకే. 1 ఎంతొచ్చింది వీక్ మీకు? అవుతుందన్నట్టు నేను చేపించి. మీరు డైరెక్ట్ ఫస్ట్ నేను నార్మల్‌గా ఇంట్లో హెచ్‌బీఏవన్సీ చేపిచ్చారా? షుగర్ అది బ్లడ్ సిగ్నల్స్ సరిగ్గా లేవు మీ దగ్గర. మీ వాయిస్ కరెక్ట్ వస్తలేదు నాకు. ఒక్క నిమిషం కొంచెం వైఫై ప్రాబ్లమ్ ఉంది. మీకు? హలో. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకేనా. అయితే చెప్పండి. నేను టెస్ట్ చేపించుకొని 6 డేస్ అవుతుందండి అది. ఆ! అంతకుముందు నార్మల్‌గా మామయ్యది ఇంట్లో షుగర్ మిషన్ ఉండే. బ్లడ్ ఆ! ప్రెషర్‌ది. అది చూస్తే దాంట్లో నేను బిఫోర్ ఫాస్టింగ్ 303 వచ్చింది. ఆ! బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత 375 వచ్చింది. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఎన్ని ఎన్ని అంటే గంటన్నరకా? 2 గంటలా? 1 ½ అవర్. 1 ½ అవర్. ఆ! 1 ½ అవర్‌కి 375 వచ్చింది. హ్మ్. నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఈ టెస్ట్‌కి ఇచ్చినన్నట్టు. ఆ! ఇదిస్తే ఇది కూడా చాలా 13 పాయింట్ హై పైన ఉంది. 13.7 ఉంది. అవును. హైలో ఉంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందనేది తెలియదు గానీ, నేను వీక్‌నెస్ ఉండేసరికి ఇంకా ఎంతసేపున్నా మల్టీవిటమిన్స్, ఐరన్ అవి వేసుకుంటా ఉన్నానన్నట్టు. చెకప్ ఆహా! చేపించుకోలేదు. అండ్ ఇంకోటి ఐడియా గూడా రాలేదన్నట్టు. ఇట్లా ఉంటది ఆహా! అనేది. ఏజ్ ఎంత మీది? 31. డేట్ ఆఫ్ బర్త్? 1990 డిసెంబర్ 8. 19 90 డిసెంబర్ 8. 19థ్ డిసెంబర్ 98. ఆ! 1980. 1990. 1990 ఓకే. ఆ! 1990 డిసెంబర్ 8. డిసెంబర్ 8. ఓకే. ఆ! అయితే ఇది మా నానమ్మకు ఉండే అన్నట్టు. తను అయితే నేను 10 ఇయర్స్ బ్యాక్ మా చిన్న పాప డెలివరీ తర్వాత కొంచెం నాకు ఇన్ఫెక్షన్ అనేదైతే చెక్ చేపించుకుంటే ఆమె చెప్పింది మేడం. ఒక 10, 12 ఇయర్స్‌లో నీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని. ఆహా! కానీ నేనింకా ఈ టైంలో సుస్త్ అవుతుంటే అది అని అనుకోలేదన్నట్టు. కొంచెం ఓకే. చాలా వీక్ అయితుంటే మాదే ఉంది ఒకసారి చేసుకో అంటే చేసుకున్నా షుగర్ టెస్ట్ అనేది. ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నారు? ప్రెజెంట్ 71 కేజెస్ ఉన్నానా. ఇంతకుముందు? ఇంతకుముందు గూడా 74, 73, 72 అంతల్నే ఉన్నానన్నట్టు. ఇప్పుడు 71 ఉన్నా ప్రెజెంట్. హైట్ ఎంతున్నారు మీరు? నేను 5.4, 5.5 ఉంటానా. ఓకే. 5.4 అంటే 160. ఎక్స్‌ట్రా ఒక 11 కేజీలు ఎక్స్‌ట్రా ఉన్నారు మీరు ఉండాల్సిన దానికంటే. కన్నా. మీరు వెయిట్ పెరగబట్టి ఎన్ని రోజులవుతుంది? వెయిట్ అనేది నేను ప్రతి డెలివరీకి 7 కేజెస్ వెయిట్ గెయిన్ అయినా. ఆ!
బాబు పుట్టిన తర్వాత కూడా 7 to 9 కేజెస్ వరకు వెయిట్ గెయిన్ అయింది అన్నట్టు. ఇంకా అప్పటి నుంచి ఇక తగ్గలేదు పెరగలేదు అదే ఉన్నాను. అవును. ఎంతసేపు 74 72 ఉన్నా అన్నట్టు. ఓకే. ప్రతి డెలివరీకి 7 కేజెస్ పక్కా గెయిన్ అయినా ఇంకా మళ్ళీ తగ్గడం అనేది లేదు. 7 కేజెస్ గెయిన్ అయినా అంటే తగ్గడం అనేది లేకుండా అన్నట్టు. HbA1c 13.7 ఉంది కదా? 13.7 ఉంది. ఓకే. కొన్ని విషయాలు నేను అడుగుతాను, అవి చెప్పండి. అంటే ఈ డిసీజ్ రావడానికి మీ డైలీ రొటీన్ కి ఏమైనా లింక్ ఉందా అనేది తెలుసుకోవడానికి. ఓకే అండి. నాకు ఆ, తెలిసి మీ 100% నా డైలీ రొటీనే ఉంటది. ఎందుకంటే డైట్ అనేది నేను కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినడం, ఇంట్లో ప్రిపేర్ చేయడం అదే ఎక్కువ అనుకుంటున్నాను. ఇంకోటి మా నానమ్మదొకటి. అది 2 నేను అనుకుంటున్నాను. నాకు రావడానికి కారణం నేను చేసుకున్న డైట్ లేకుండా ఉండడమే అనుకుంటున్నాను. ఓకే. ఇది మీది స్లీప్ ఎన్ని గంటలకు పడుకుంటారు? 11:30 అయితదన్నట్టు. ఓకే. స్ట్రెస్ ఉంటదా? నాకేం లేదండి. మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ 2 ఓకే కదా? ఓన్లీ వెజ్జే. నాన్ వెజ్ తినరా? తినను. ఇంట్లో తినరా లేకపోతే అసలే లేదు తినరా? అస్సలకే తినను. ఎగ్ కూడానా? ఎగ్ తింటా. ఎగ్టేరియన్. ఓకే. ఎగ్ తింటా. పొద్దున లేచేది ఎప్పుడు? లేచేది ఒక్కొక్కసారి 7. ఇప్పుడు పిల్లలకు లాక్‌డౌన్ అప్పటి నుంచి 7:30, 8. ఓకే. నార్మల్‌గా అయితే 6:30. బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని గంటలకు చేస్తారు? 11, 10:30-11. మామూలుగా రెగ్యులర్ ఫుడ్డే కదా? ఇడ్లీ, రెగ్యులర్. దోశ అలాంటివే కదా? అవే. లంచ్ టైమింగ్? లంచ్ 3, 2:30-3. 2:30-3. ఓకే. డిన్నర్? 10, 10:30, 9:30 టైమింగ్స్ ఉండాలండి. 9:30-10:30 మధ్యలో. అంతే. ఓకే. జంక్ ఫుడ్? జంక్ ఫుడ్ చాలా ఎక్కువ. చాలా అంటే ఎక్కువ. అంటే బయట నుంచి తెచ్చుకునేదే మీ ఇంట్లోనే లేదు చేసుకుంటారు? ఇంట్లో అంటే ఎక్కువ. ఏంటి మీ లెక్కల జంక్ ఫుడ్ అంటే ఏంటివి? నేను ఎక్కువ పిజ్జా, శాండ్‌విచెస్ అవన్నీ నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి బయట నుంచి, కానీ ఎక్కువ శాతం ఇంట్లో ప్రిపేర్ చేస్తానన్నట్టు. అంటే ఇందులో టేస్టీ సాల్ట్ కూడా వాడతారా? టేస్టింగ్ సాల్ట్ వాడను. మామూలుగా ఇంట్లో చేసే ఇంట్లో దాంట్లోనే చేసేది. చేస్తారు. అంతే. ఓకే. అయితే ఇంటి జంక్ ఫుడ్ అనాలేమో. ఇంటి జంక్ ఫుడ్. బయట నుంచి లాక్‌డౌన్ ముందైతే బయట నుంచి ఉండేది. ఆ, ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్ నుంచి ఇంట్లో ప్రిపేరింగ్ అన్నట్టు. పిల్లల కొరక మీకు ఇష్టమా? నాకు ఇష్టము. పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. నా నా వల్లనే ఇంకా అసలు చెప్పాలంటే. అదే. ఫస్ట్ నా నుంచే. వాటర్ ఎన్ని గ్లాసులు తాగుతారు రోజు మొత్తంలో? ఇప్పుడు 4, 5 డేస్ నుంచి నేను 2, 3 బాటిల్సే తాగుతున్నా. అంతకుముందు మాత్రం నేను కంపల్సరీ 6, 8 లీటర్స్ ఈజీగా తాగేదాన్ని. ఓకే. అంటే 6, 8 లీటర్స్ అంటే ఎన్ని గ్లాసులు నీళ్ళు ఈ లెక్కల? 1 లీటర్ బాటిల్ తోటి 8 బాటిల్స్. అమ్మా! బాగా తాగేదాన్ని. కానీ ఇప్పుడు ఈ షుగర్ అని తెలిసిన తర్వాత నేను ఒక 3 బాటిల్స్ కంటే ఎక్కువ తాగలేకపోతున్నా. అదేం అర్థం కాలేదు. టీ, కాఫీ బాగా ఎక్కువ. ఎన్ని మినిమమ్ సార్లు తాగుతారు రోజుకి? 5 to 6 టైమ్స్ టీ ఉంటది. ఓకే. కాఫీ అనేది నాకు సూట్ అవుతలేదని చెప్పి ఇంతకుముందు తాగేది, ఇప్పుడు తాగట్లేదన్న. ఓకే. ఎక్సర్సైజ్? అస్సలు లేదు. జెనెటిక్ లో మీ నాన్నమ్మకు ఉంది డయాబెటిక్? మా నానమ్మకుంది. మా నానమ్మ తర్వాత మా ఇంట్లో అందరికీ ఉంది. ఆహా. మా బ్రదర్ అండ్ సిస్టర్స్‌కి అందరికి ఉందన్నట్టు. మా బాబాయ్ వాళ్ళకు, మా డ్యాడీకి అందరికి ఉంది. ఓకే. ఇంతవరకు ఏమైనా సప్లిమెంట్స్ వాడేవాళ్ళా మీరు? దేనికన్నా? అంటే మల్టీవిటమిన్ అలాంటివి ఏమైనా వాడేవాళ్ళా? వాడుతున్నా. నేను దగ్గర 4, 5 ఇయర్స్ నుంచి మన దగ్గరనే వాడుతున్నాను. మల్టీవిటమిన్స్, ఐరన్, ఒమేగా. ఓకే. ఒక 2 ఇయర్స్ ప్రోటీన్ వాడాను. తర్వాత ప్రోటీన్ ఒకటి ఆఫ్ చేసినా గానీ, మల్టీవిటమిన్, ఐరన్, ఒమేగా మాత్రం రెగ్యులర్‌గా తీసుకున్నాను.
మోషన్ ఫ్రీగా ఉందా? ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి నార్మల్ ఫ్రీగానే ఉంది గానీ, ఇంతకు ముందు కంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏస్తున్నారా? టాబ్లెట్ ఏమన్నా పెట్టారా? నైట్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాను. అంతకు ముందేమో టాబ్లెట్సే. ఆ! నైట్ నుంచి ఇన్సులిన్ స్టార్ట్ చేశాను. అంటే అసలుకి ఇలా మాట్లాడనీకే కూడా ఓపిక లేదు. నిన్న నైట్ వరకు ఇన్సులిన్ తీసుకున్నంత వరకు. హుహు. ఇన్సులిన్ తీసుకున్నాక కొంచెం బాగా అనిపించింది. వీక్‌నెస్ ఓ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుందన్నట్టు. ఓకే. ఎన్ని పాయింట్స్ ఏసుకుంటున్నారు ఇన్సులిన్? 15. 2 టైమ్సా? 2 టైమ్స్. మార్నింగ్ 15, నైట్ 15. ఓకే. సరే. యాక్చువల్‌గా మేము ఇప్పుడు చాలా మటుకు దీర్ఘకాల వ్యాధులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. ఒకటి అవును. డయాబెటిసే కాదు, థైరాయిడ్ గాని, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, ఈవెన్ ఒబెసిటీ వల్ల ఈ కోవిడ్ యొక్క సఫరింగ్స్ చాలా ఎక్కువైతున్నాయి గదా! లంగ్స్ అవునండి. ఇన్ఫెక్షన్స్, ఒక 70 రకాల దీర్ఘకాల వ్యాధులున్నాయి. ఇవన్నిటికి కారణము ఏంది అనేది రీసెర్చ్ చేస్తే కొంతమంది రీసెర్చ్ అంటే డాక్టర్స్ రాసిన కొన్ని బుక్స్‌ను బాగా చదవడము, మేము అర్థం చేసుకోవడము. ఇప్పుడు అది పీపుల్‌లోకి తీసుకెళ్తున్నాము. చాలా మందికి డిసీజ్ రివర్స్ చేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ అంటే ఏంది? మీకు నీరసం ఎక్కువగా కనిపించేటి, యూరిన్ ఫ్రీక్వెంట్‌గా రావడము, ఉత్సాహం లేకుండా ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ ఆ! కనిపించినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోయినారు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎక్కువుంది అని తెలిసింది. దాన్ని తగ్గించుకోవడానికి టాబ్లెటో, ఇన్సులినో వాడుతున్నారు. అవును. కనిపిస్తున్న లక్షణాలను మాయం చేయడము మెడికల్ హిస్టరీ చేస్తది. ఓకే అండి. మెడికల్ ఫీల్డ్ మొత్తము ఆ! లక్షణాల మీద పని చేస్తది. ఓకే అండి. మేము న్యూట్రిషన్ ఫీల్డ్ మా ఉద్దేశ్యం ఏందంటే రూట్ కాజ్ మీద వర్క్ చేయడం. ఓకే. ఇప్పుడు ఎందుకు డయాబెటిస్ వస్తుంది? ఎందుకు వెయిట్ పెరుగుతున్నారు? ఎందుకు థైరాయిడ్ వస్తుంది? వాటి గురించి మనం తెలుసుకోగలిగితే, ఎక్కడ మనము ఆ రూట్ కాజ్ ఉందో, రూట్ కాజ్ దగ్గర వర్క్ చేస్తే మనకు పర్మనెంట్‌గా సొల్యూషన్ వస్తది. ఓకే. లేదంటే అదేమంటారు, ఇప్పుడు నిద్ర రావట్లేదంటే నిద్ర గోలి, ఆ! బాగా ఇది నాకు నొప్పులుందంటే నొప్పి గోలి. ఇది స్టార్టింగ్ నాకు షుగర్ అని తెలవడానికి మెయిన్ రీజన్ గూడా అదండి. అసలకి ఒక 15 డేస్ పైనుంచి నాకు నైట్ నిద్ర ఉండట్లేదు. ఆ! డేలో లేదు, నైట్‌లో లేదు. ఆ! మార్నింగ్ ఒక 1 అవర్, 1 ½ అవర్ నిద్రపోయేదాన్ని. ఆ! ఆ! అయితే ఇది కొంచెం బ్యాక్ పెయిన్ గూడా వచ్చిందన్నట్టు. ఒక 15 డేస్ నుంచి కొంచెం చిన్న బ్యాక్ పెయిన్ అనిపిస్తుంటే గ్లావరిన్ టాబ్లెట్ అనేది యేసుకుంటే, దానివల్ల కొంచెం పెయిన్ రిలీఫ్ ఉండి నిద్రొచ్చేది. ఆ! లేదంటే నిద్ర ఉండకపోయేది. ఆ! ఆ! అసలకి దీనివల్ల నాకు నిద్రొస్తలేదనేది నేను ఐడెంటిఫై చేయలేదన్నట్టు. బ్యాక్ పెయిన్ వచ్చేసరికి దాని వల్ల వస్తలేదు. నాకు నిద్ర బ్యాక్ పెయిన్ వల్ల అనుకున్నా గానీ, ఈ షుగర్ వల్ల వస్తలేదు అనేది అది లేదు. జేసుకోలేదు. అది. అయితే దీనికి సంబంధించి నేను ఒక పీడీఎఫ్ ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే అండి. మీకు దీనికి యాక్చువల్‌గా ఎక్కడి నుంచి వస్తుంది వ్యాధి అనేది మనకు క్లారిటీ వస్తది. ఎందుకంటే ఓకే. నేను గూడా ఈ బ్లడ్ టెస్ట్‌లు చేయించుకున్నా. అంటే మాది వరల్డ్ ఆఫ్ వెల్‌నెస్ హెల్త్ కమ్యూనిటీ బిల్డ్ అయితుంది గదా! ఇప్పుడు. అవును. ఆ చూస్తున్నాను. దాంట్లో భాగంగా మా మెంటర్స్ మాకు సజెస్ట్ చేసినారు. అంటే నాకేం లేదు సార్, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. బాగున్నా, హ్యాపీగున్నా అని చెప్తే, అది కాదు మనము ఫిజికల్‌గా గాకుండా బ్లడ్ రిపోర్ట్స్ గూడా మనం నార్మల్‌గా అయ్యి పీపుల్‌లోకెళ్తే, మనం ఫిట్‌గా ఉంటూ ఇంకొకరికి గైడ్ చేసిన వాళ్ళం అయితామని చెప్పినందుకు నేను టెస్ట్ చేయించుకుంటే, దాంట్లో తేలిందేమంటే థైరాయిడ్ లెవెల్స్ ఎలివేట్ అయినాయి. బట్ ఓకే. థైరాయిడ్ రాలేదు. అదే. ఇంకో 2 ఏళ్లకో, ఇంకో 3 ఏళ్లకో వచ్చేటివన్నమాట. వచ్చేది. ఆ! టెస్ట్ గనుక చేయించుకోకపోయుంటే, ఇంకా నెగ్లిజెన్స్ అలాగే ఉండేవాడిని. ఓకే. 78.5 కేజీలు ఉన్నప్పుడు మొదలుపెట్టినాను. ఆ! ఇప్పుడు 65 కేజీలకొచ్చినాను. ఓకే. ఆ! వితిన్ 4 మంత్స్. ఈ 20 తారీఖు నిన్నటికి 4 మంత్స్ అవుతుంది. ఓకే. దగ్గర దగ్గర 13½ కేజీస్ తగ్గిన. 13 ఓకే. హెల్తీ వెయిట్ లాస్. దీంట్లో గుడ్ గుడ్ న్యూస్ ఏమంటే, ఫ్యాట్ తగ్గడమే కాదు, మజిల్ బిల్డ్ గూడా అయింది. ఆహా! ఆ! చాలా డైట్ ప్రోగ్రామ్స్‌లలో ఏం జరుగుతుందంటే, వెయిట్ మాత్రమే, ఫ్యాట్ మాత్రమే తగ్గుతారు. ఆ! ఓకే. మజిల్ గూడా కోల్పోతారు దాంట్లో కొంతమంది. మజిల్ కోల్పోయిందంటే ఆయుష్ తగ్గించుకున్నట్టే. మనకి మనం ఆయుష్‌ని కోల్పోయినట్టే. ఓకే. ఎవరైతే మజిల్ పెంచుకుంటారో, ఆ మజిల్ మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్‌ని నిర్దేశిస్తది. ఓకే. ఇప్పుడు మేము దగ్గర దగ్గర 4 కేజెస్ మజిల్ పెరిగింది. ఇది గూడా వెయిటే గదా!
అవును. అంటే మీనింగ్ ఏమి వెయిట్ అంటే 4 కేజెస్ మజిల్ పెరుగుతో 13 కేజెస్ ఫ్యాట్ లాస్ అయింది. ఫ్యాట్. వెయిట్ లాస్ అయింది. ఓకే. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ! విజరల్ ఫ్యాట్ 15 ఉన్నది. ఇప్పుడు 9కి వచ్చింది. ఆ! అది ఇంకా ఇంకొక 2 వచ్చేంత వరకు చేద్దామని చూస్తున్నాను. బట్ ఈ ఓకే. డైట్ చాలా బాగుంది. ఆహ్, ఎందుకు ఇలాంటి డైటే సజెస్ట్ చేస్తున్నాం అనేది కూడా మీకు ఈ ఈ ప్లాన్‌లో మీకు అర్థమైతది. నేను మీకు ఆ పీడీఎఫ్ షేర్ చేస్తా. ఆ! సరే అండి. ఓకే. ఇది కనిపిస్తుంది కదా ఇమేజ్. ఆ! కనిపిస్తుంది. ఓకే. ఫోటోలో మీరున్న పెట్టారు. హైట్‌కి మీరుండాలి 5.4 అన్నారు గదా! 58 అవును. కేజీస్ ఉండాలి. మీరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు 71 కేజెస్ ఉన్నారు. అంటే దగ్గర ఆ! దగ్గర 11-13 కేజెస్ ఎక్స్‌ట్రా ఉన్నారు. ఆ! అంటే మీరు ఓవర్ వెయిట్ నుంచి ఒబెసిటీ కండిషన్‌లోకెళ్తా ఉన్నారు. ఆ! ఈ రోజు పుడుతున్న వ్యాధులు ఏవి కూడా షుగర్ గాని, హార్ట్ అటాక్ గాని రాత్రి రాత్రి పుట్టే వ్యాధులు కావు. కొన్ని సంవత్సరాల పూర్ హెల్త్ హ్యాబిట్స్ వల్లనే ఇది జరుగుతుంది. దీనన్నిటికి ముఖ్య కారణం ఏంది అంటే ద అండర్‌లయింగ్ కాజ్ దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఆ! ఇప్పుడు మనము డయాబెటిస్ వచ్చినాక ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏస్తున్నారు గదా! అవునండి. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకి ఇలాంటి దీర్ఘకాల వ్యాధులు వస్తున్నాయని డాక్టర్ రే స్ట్రాండ్ ఎండీ గారు చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈయన అమెరికన్ డాక్టర్ ఈయన. ఓకే. వీళ్ళ భార్యకి ఒక డాక్టర్ భార్య ఏం పనులు చేస్తది ఇంట్లో? హ్మ్. ఇంటి పని, వంట పని. వంట పని. ఆ! పిల్లల్ని చూసుకోవడం. ఇంతే గదా! ఇంకేమైనా పనులు చేస్తారా? అది గూడా ఇంటి పని గూడా చేయరు. సగం పని వాళ్ళే చేస్తుంటారు. మేడే ఉంటారు. ఆ! ఓకే. మెయిడ్స్ ఉంటారు. ఒక గుర్రాలంటే తనకిష్టం గాబట్టి, గుర్రాల షెడ్ దగ్గర గుర్రాన్ని చూసుకోవడము, పిల్లలకి ఆలనా పాలనా చూసుకునే ఒక మహిళకి అంటే ఇద్దరు పిల్లల తల్లి కరెక్ట్ ఓకే. 30, 31 ఇయర్స్‌కొచ్చే వరకి ఆమెకి కండరాల నొప్పులు స్టార్ట్ అయినాయన్నమాట. విపరీతమైన బాడీ ఆ! పెయిన్స్. చిన్న పనులు ఆ! చేసినా అలసిపోవడం, పడుకోవడం ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులతో ఉంటా ఉంటే ఆయన డాక్టరే గాబట్టి ఆయన రకరకాల మందులిచ్చేవాడు. సొంత వైద్యం ఇచ్చినాక ఆయన ఎండీ గదా! ముందే. ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అవును. ఇచ్చినా, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తక్కువుండడం, మళ్ళీ యథావిధిగా ఉండడం. తర్వాత ఆయన ఎన్నో హ్మ్. స్పెషలిస్ట్‌లకు చూయించుకోవడము, ఇంగా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలిస్ట్‌లతో చూయించినా గూడా ఆమెకి పరిష్కారం దొరకదనమాట. లాస్ట్‌కి ఆ మందులు వాడి వాడి ఆ అవును. మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆమెకి న్యూమోనియా అటాక్ అయ్యి, ఇంగ చనిపోయే స్టేజ్‌కొచ్చేస్తదామె. ఆ టైంలో ఆమెకి చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళెవరో వైటమిన్స్, మినరల్స్ వాడండి. నువ్వు కోలుకుంటావు. మాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయని పక్కింటి ఆమె ఎవరో సజెస్ట్ చేస్తే, మా డాక్టరు మా హస్బెండ్ మా ఆ! డాక్టర్ కాబట్టి నేను అతన్నడిగి అతని సలహా లేనిదైతే నేను తీసుకోనని చెప్తే, సరే కనుక్కోండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన దగ్గరికెళ్ళి ఇట్లా ఆ! పక్కింటోళ్ళు విటమిన్స్, మినరల్స్ వాడమంటున్నారు. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వాడమంటున్నారు. మరి వాడుదునా అని అడుగుతాడనమాట. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, మనం ఆ! దగ్గర దగ్గర 5, 10 ఏళ్ల నుంచి మనం ఇంత కష్టపడుతున్నాం గదా! ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చినాము. లాస్ట్‌కు మన నీ కండిషన్ గూడా సీరియస్ ఆ! అయిపోతుంది. హ్మ్. లా నీవు ఏమన్ నెక్స్ట్ మా చేతికొస్తావో లేదో తెలుస్తలేదు. నీవు డిసీజ్ నుంచి రివర్స్ అయితావో లేదో తెలీదు. సరే అదొక ప్రయత్నం చేయడంలో తప్పేముందని స్టార్ట్ చేయమంటాడన్నమాట. అవి ఆ! తీసుకొని మొదలు పెడతది. వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ వాడడం స్టార్ట్ చేస్తది. ఆ! చనిపోయే స్టేజ్ నుంచి ఆమె వితిన్ 3 డేస్‌లో కొంత కోలుకుంటదంట. ఓకే. కరెక్ట్ 3 నెలల్లో మళ్ళీ ఆమె ఫస్టు మ్యారేజ్ అయిన కొత్తలో ఏ విధంగా ఎంత హెల్తీగుందో అంత హెల్తీగా అయిపోయిందామె. ఆ! ఏంటి అంటే ఫైబ్రోమైయాల్జియా అనేది కండరాలకు సంబంధించిన జబ్బు. డిసీజ్ డయాగ్నోస్ అయింది గానీ దానికి మందే లేదు ఇంగ్లీష్ దాంట్లో. ఆ! కానీ విటమిన్స్, మినరల్స్ ఎలా పనిచేసినవనే దాని మీద ఆయనకి డాక్టర్ గదా! ఆ! చనిపోయే స్టేజ్ నుంచి నా భార్యను ఇంత మేల్కొలిపింది ఇదేదో విటమిన్స్, మినరల్స్‌లో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు దాంట్ల మీద.
అసలు ఎందుకు డిసీజెస్ వస్తాయి, డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటి, ఈ అనుబంధ పోషకాలు ఎలా పనిచేస్తాయి అనే దాని మీద రీసెర్చ్ చేసి 14 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఎన్నో రెఫరెన్సెస్ ద్వారా ఎంతో మంది వాళ్ళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల హెల్ప్లతో ఆ బుక్ రాసిన అనమాట. ఆ బుక్ పేరే వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో బట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్. తెలుగులో అయితే పోషక ఔషధాలని ఆ బుక్ రిలీజ్ చేసిన. ఆ బుక్ లో చెప్పిన విషయమే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దాంట్లో చెప్తాడనమాట. అంటే ఇది ఈ బుక్ రాకుండా కూడా ఎన్నో కంట్రీస్, ఈయన అయితే అమెరికన్ డాక్టర్, ఆయన దేశంలో ఆ బుక్ ను రిలీజ్ కాకుండా చాలా మెడికల్ ఫీల్డ్ వాళ్ళు అడ్డుకున్నారంట. ఎందుకంటే ఇది గనక బయటికి వస్తే మెడికల్ కి వెళ్లే వాళ్ళు తగ్గిపోతారని దాని ఉద్దేశం. అంటే అందరూ ప్రివెన్షన్ వైపుకి వెళ్ళిపోతే డిసీజ్ వైపుకు రాకపోతే వాళ్ళ గిరాకులు రావు కదా. అట్లా దీన్ని అడ్డుకుంటే ఆయన చివరికి ఆ రెఫరెన్సెస్ అన్నిటి నిరూపితంగా తీసుకున్నాడు. అన్ని క్లినికలీ ప్రూవెన్ గా ఆయన చేసిన ప్రతి డాక్యుమెంట్ క్లినికలీ ప్రూవెన్ గా ఉండడం వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్ లోకి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా మాకు ఇది మా లైఫ్ లోకి ఇంట్రడ్యూస్ అయ్యి కూడా 12 ఇయర్స్ అవుతుంది ఈ బుక్. అయితే ఆయన చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఏదైనా సరే ఫ్యాట్ అనేదే కాదు, డయాబెటిస్ గానీ, ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాల వ్యాధులు ఏదైతే ఉందో, అసలుకి ఆ రూట్ కాజ్ ఏందో అర్థం చేసుకోవడం, రూట్ కాజ్ దగ్గర పనిచేయడం. అది కదా పర్మనెంట్ సొల్యూషన్. ఏదో వెయిట్ పెరుగుతున్నాను కదా అని ఉపవాసాలు ఉండడము, ఊక గుడ్డు తినుకుంటుండడం, లేదా నీళ్ళు తాగుకుంటుండడం, లేదా ఏదో షేక్స్ తాగడం, ఇలాంటివి కాకుండా అసలు ఎందుకు వెయిట్ పెరిగినామో కనుక్కొని, లేదా ఎందుకు డయాబెటిస్ వచ్చిందో తెలుసుకొని అక్కడ మనం వర్క్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ కదా. ఇప్పుడు ఒక చెట్టు ఊక చిగురిస్తుంది అంటే మీనింగ్ ఏమి? వేర్లు బలంగా ఉన్నాయి, వేర్లకు మంచి పోషణ వస్తుంది కాబట్టి పైన చిగురిస్తుంది. పైన చిగురు ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసినంత మాత్రాన ఆ రోగం పోతుందా, ఆ చెట్టు నశిస్తుందా? వేర్లను అంతే కదా, రూట్ నుంచి క్లీన్ చేస్తే మళ్ళా రాదు. సేమ్ మన బాడీలో కూడా అసలుకి ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే, ఒక రోగం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అక్కడ పనిచేస్తే కదా పర్మనెంట్ సొల్యూషన్. ఉత్త లక్షణాల మీద పనిచేస్తే ఆ పూటకు రిలీఫ్ ఉంటది. అదే అంటారు. అందుకే డయాబెటిస్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటారు. అంటే ఇంకా దీర్ఘకాల వ్యాధి, ఇది జీవితాంతం మందులు వాడాలి అనేది అపోహ. అంటే నానుడి అలా చేసినారు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే కంటిన్యూగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈయన ఏం చెప్తాడంటే, దీన్నే మేము ఏమంటామంటే సిండ్రోమ్ ఎక్స్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని డాక్టర్ రేష్ ట్రైన్ ఎండి దీన్ని 3 విధాలుగా చెప్తాడనమాట. ఎందుకు ఇలా వస్తున్నాయంటే, ఇంతకుముందు చెప్పినాను కదా, ఏ వ్యాధి రాత్రి పుట్టే వ్యాధి కాదు, కొన్ని సంవత్సరాల పూర్ హెల్త్ హ్యాబిట్స్ అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పే రొటీన్ పరంగా చూసుకుంటే, మీరు తినే ఆహారంలో ప్రోటీనే లేదు, పూర్ డైట్ అంటాం. లో ప్రోటీన్, హై కార్బోహైడ్రేట్ అండ్ హై ట్రాన్స్ ఫ్యాట్స్. ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత హై కార్బోహైడ్రేట్, మనం తినే పిండి పదార్థాలు అన్నిట్లో ఉండేవి కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ అనేది చాలా తక్కువ మోతాదులో, ఎందుకంటే మీరు నాన్ వెజిటేరియన్ కాదు. ఎగ్గు తిన్నా వారాలు ఉంటాయి, రోజు తినలేము. అంటే లో ప్రోటీన్, హై కార్బో, హై ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే పూర్ డైట్ కొన్ని సంవత్సరాల ఫలితం ఇప్పుడు వస్తున్న వ్యాధులు. రెండోది, అసలు మీ లైఫ్ లో అసలు ఎక్సర్సైజ్ అనేది లేదు, కేవలం ఇంటి పని తప్ప. తర్వాత స్ట్రెస్ వల్ల కూడా కొంతమంది ఫ్యాట్ పెరుగుతారు, అది కార్టిసోల్ హార్మోన్ రీజన్ అది. బట్ మీకంటూ స్ట్రెస్ అయితే లేదు కానీ. తర్వాత పూర్ స్లీప్ నిద్ర సరిగ్గా లేకపోయినా. రెండోది 12 గంటల తర్వాత పడుకునే ఏ నిద్ర కూడా పెద్దగా రెస్ట్ కు సమానం లేదు. 10 గంటలకు పడుకుంటేనంట 10 నుంచి 11 గంటలకు, అంటే 1 గంట మీరు పడుకున్నారంటే 2 గంటల రెస్ట్ తో సమానం అంట. 11 నుంచి 12 అంటే 10 నుంచి 12 గంటలలో మీరు 2 గంటలు పడుకుంటే 4 గంటల నిద్రతో సమానం, అంటే రెస్ట్ తో సమానం. 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు గంటకు గంట, అంతే. నువ్వు గంట నిద్రపోతే గంట రెస్ట్. 4 తర్వాత మీరు 2 గంటలు పడుకుంటే 1 గంట రెస్ట్ తో సమానం. ఇది ఒక కారణం. తర్వాత ఎక్సెసివ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మీరు అన్నట్టు జెనెటిక్స్ లో ఎవరికన్నా ఇలాంటి వ్యాధులు, వెయిట్ ఎక్కువ ఉండడం కావచ్చు, లేదా షుగర్ కావచ్చు, ఇంకేదైనా వ్యాధి ఉంటే అది వంశపారంపర్యంగా మనకు రావడానికి అవకాశం. అయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్న, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అన్న, ఈ దాంట్లో వచ్చే వ్యాధులు చూసుకుంటే ఈ గుండె జబ్బులు కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ, షుగరు, మతిమరుపు, క్యాన్సర్, పిసిఓడి, పిసిఓఎస్, తర్వాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.
మందు మందు తాగే అలవాటు ఏముండదు, సిగరెట్ తాగే అలవాటు ఏముండదు. కానీ ఫ్యాటీ లివర్ వస్తున్నాయి ఇప్పుడు చాలా మందిలో. ఈ ఫ్యాటీ లివర్ రావడానికి కారణం కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. అసలు ఏంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా. అవునండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు ఉదయం మీరు టిఫిన్ ఏం చేశారు? ఇడ్లీ. ఏం చేశారు? ఇడ్లీ, ఇడ్లీ. ఇడ్లీ తిన్నారు. ఓకే. ఇడ్లీ ఉదాహరణకు 2 ఇడ్లీలు తిన్నారనుకో. మన ఆ! బాడీలోకి వెళ్ళినంబడే ఇది కార్బోహైడ్రేట్ కాబట్టి శరీరంలోకి పోయినంబడే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ కణం లోపలికి చేరితే శక్తి వస్తుంది. ఇది సైన్స్. ఆ! అయితే మనము ఎప్పుడైతే బాడీ లోపలికి ఫుడ్ పంపించినామో అది గ్లూకోజ్ గా విచ్ఛిన్నమైన తర్వాత ఈ కణం లోపలికి గ్లూకోజ్ డైరెక్ట్ గా ఎంటర్ అవ్వకుండా దేవుడు ఒక డిజైన్ ఇచ్చినాడు. దీన్ని ఏమంటారంటే ప్యాంక్రియాస్ గ్రంథికి చెప్పి ఇన్సులిన్ ని కూడా 500 పాయింట్లు రిలీజ్ చేస్తుంది. ఓకే. ఆ! అంటే ఇన్సులిన్ అనేది ఒక తాళం చెవిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే అవును. కణం అనేది తాళం అనుకుంటే ఇన్సులిన్ అనేది తాళం చెవి. ఓకే. గ్లూకోజ్ అనేది ఈ ఇన్సులిన్ అనే తాళం చెవి వచ్చి కణంని ఓపెన్ చేస్తే గ్లూకోజ్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు బ్లూ కలర్ వచ్చేసి ఆ ఇన్సులిన్ కణాలు, ఆరెంజ్ కలర్ వచ్చేసి గ్లూకోజ్ కణాలు. ఈ ఇన్సులిన్ వచ్చి ఆడ టచ్ చేస్తే ఆ గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్తుంది. అప్పుడు మన ఆ కణం లోపల అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మైటోకాండ్రియాలో ఎనర్జీ చర్య జరిగి మనకు శక్తి వస్తుంది. ఇది రెగ్యులర్ గా హెల్దీ చర్య. 500 పాయింట్ల గ్లూకోజ్ వచ్చింది, 500 పాయింట్ల ఇన్సులిన్ వచ్చింది. ఈ రెండు సమంగా ఉన్నంత వరకు ఎలాంటి సమస్య లేదు. కానీ మనం తింటున్న ఫుడ్ ఏది ఎక్కడ పోతుందో చూద్దాం. ఇప్పుడు గుడ్లు గాని, మటన్ గాని, చికెన్ గాని ఏవైతే తింటున్నామో అది అమైనో యాసిడ్స్ గా మారి శరీరంలో మజిల్ బిల్డ్ కావడానికి హెల్ప్ అవుతుంది. రెండవది కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు పిండి పదార్థాలు ఏవైతే మనం అన్నము, చపాతి, రొట్టె, దోశ, ఉప్మా, ఇడ్లీలు ఇవైతే ఉన్నావో అది శరీరంలోకి పోయినాక చక్కెరగా మారుతుంది, అదే గ్లూకోజ్ గా మారుతుంది. ఇది శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాట్ గా మారుతుంది. 1970 వరకు తెలిసిన రీసెర్చ్ ఏమంటే నూనె వస్తువులు తింటేనే మనుషులు లావు అవుతారు అనేది. 70 తర్వాత తెలియంది ఏంటంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఆల్సో కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. మన శరీరానికి అవసరానికి మించిన గ్లూకోజ్ కానీ షుగర్ శరీరంలో ఫ్యాట్ గా మారుతుంది. తర్వాత ఆకుకూరలు, కాయగూరలు వచ్చేసి ఎనర్జీ ఫైబర్ గా మారి వెల్నెస్ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నావో చేపలు, వైటల్ మాలిక్యూల్స్ గుండెకి మంచివి. మళ్ళీ నూడిల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, ఈ పిజ్జాలు, బర్గర్లు అన్ని ఫ్యాటీ యాసిడ్స్ గా పోయి శరీరంలో ఫ్యాట్ గా మారుతుంది. ఇది శరీరంలో మనం తినే ఆహారాలు ఏ విధంగా మారుతున్నాయి అనేది మనకు తెలిసింది. ఇప్పుడు రూట్ కాజ్, ఇప్పటిదాకా అసలు సబ్జెక్ట్ ఇది. 500 పాయింట్ల గ్లూకోజ్ వచ్చింది, 500 పాయింట్ల ఇన్సులిన్ రిలీజ్ చేసింది శరీరం. రెండు సరి సమానంగా ఉన్నంత వరకు ఎలాంటి సమస్య లేదు. కానీ అసలు సమస్య ఏమంటే మీరు టిఫిన్ చేసినారు, టిఫిన్ చేసిన కొద్దిసేపటికి మళ్ళీ టీ తాగినారని ఆల్రెడీ కన్నం లోపల నిండి ఉన్న గ్లూకోజ్ ఖాళీ కాకముందే మళ్ళీ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కణం దగ్గరకు వచ్చినాక కణం నిండా ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ రక్తం నాళాల లోపల బయటనే ఉండిపోతుంది. ఎందుకంటే టీ తాగినాము లేదా మళ్ళీ మలపూట ఫుడ్ తిన్నప్పుడు వచ్చిన గ్లూకోజ్ మళ్ళీ కణం లోపల పోతే శక్తి రిలీజ్ అవుతుంది. రెండు సమంగా ఉంటది, ఇన్సులిన్ గ్లూకోజ్ రెండు మ్యాచ్ అవుతాయి. కానీ ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద సెల్ లీడింగ్ టు షట్టింగ్ డౌన్ ఆఫ్ సమ్ ఇన్సులిన్ రిసెప్టార్స్. ఇట్స్ సేస్ వే ఆఫ్ సెల్ saying please wait, I am fully occupied. This stimulates pancreas to secrete extra insulin to send out leftover glucose into the cell. అంటే కణం ఫుల్ ఉంది, మీరు ఎక్సెస్ ఇచ్చినారు. ఎక్సెస్ ఇచ్చింది ఏమైతుంది? రక్తంలో నిలబడుతుంది. లోపలికి వెళ్దామా, కణం ఫుల్గా ఉంది, ఈ ఇన్సులిన్ వచ్చినా కూడా కణాన్ని ఓపెన్ చేయలేకపోతుంది. ఎందుకు ఓపెన్ చేయలేకపోతుంది అంటే కణం నిండగా ఉంది ఆల్రెడీ గ్లూకోజ్ తో. లోపల గ్లూకోజ్ తో నిండగా ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ ఆల్రెడీ విడుదలైన ఇన్సులిన్ కీ ఓపెన్ చేస్తుంది, ములికి అడ్డంబడి వెనక్కి పడిపోతాయి. దాన్ని ఇన్సులిన్ రిసెప్టర్స్ బంద్ అవ్వడం అనొచ్చు. అప్పుడు ఏమైతే బ్రెయిన్ ఒకటే సిగ్నల్, ఎందుకు నేను ఇంతకుముందు ఇన్సులిన్ పంపించినా ఎందుకో సరిగ్గా పనిచేయాలంటే ఇంకా రక్తంలో గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ రక్తంలో ఉండకూడదు. ఎందుకు?
రక్తంలో గ్లూకోజ్ ఉంటే రక్తం చిక్కగా అవుతుంది. రక్తనాళాలు డ్యామేజ్ చేయడము, రక్తం చిక్కగా కావడం వల్ల శరీరం మబ్బు రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే. మనం గమనిస్తాం కదా, ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ షుగర్ వేయండి, బాగా కలపండి. ఒక వారం రోజులు పక్కకు పెడితే ఏమవుతుంది? పానకంలాగా తయారైతది. బూజు బూజు వస్తది. లేదు. షుగర్ అదే. అట్లా రోజు రోజు చక్కెర వేసినాం అనుకోండి, రోజు ఒక చెంచా, రోజు ఒక చెంచా వేస్తే చిక్కగా అయ్యి బంకలాగా అయిపోతుందా లేదా? అవును. హ్మ్. సేమ్ మన శరీరంలో కూడా రక్తనాళాల లోపల గ్లూకోజ్ ఉండకూడదు. 8 గ్రాములకు మించి ఉండకూడదు. ఎక్స్ట్రా ఉండదాన్ని కణం లోపలికి పంపేయడానికి బ్రెయిన్ ఏం చేస్తది? ప్యాంక్రియాస్ గ్రంథికి చెప్పి ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూనే ఉంటది. ఇంత ముందు పంపించిన ఇన్సులినే సరిగ్గా పనిచేయట్లేదు. మళ్ళీ ప్యాంక్రియాస్ గ్రంథికి చెప్పి ఎక్స్ట్రా ఇన్సులిన్ రిలీజ్ చేపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం పెద్ద ఏదైనా హోటల్‌కి వెళ్ళాం అనుకోండి. ఒక 40, 50 అంతస్తులు ఉన్న హోటల్‌కి వెళ్ళాం. ఆ హోటల్‌లో లిఫ్ట్ కెపాసిటీ 12 మంది అనుకోండి, లేదా 10 మంది. ఇద్దరు ఎక్స్ట్రా ఎక్కినారనుకోండి. నిజం చెప్పాలంటే అక్కడ సందే లేదు, స్పేసే లేదు. అయినా పోయి కిక్కిరిసి కిక్కిరిసి పోయి పట్టారనుకోండి. లిఫ్ట్ కదులుతుందా? హలో! కెపాసిటీ 10, 12 మంది లోపలికొస్తే లిఫ్ట్ కదులుతదా? కదలదు. లిఫ్ట్‌లో ఉన్నోళ్ళు ఏం చేస్తారు అప్పుడు? లిఫ్ట్ లాస్ట్‌కి ఎక్కిన ఇద్దరిని మీరు దిగండి, మేము ఎక్కడెక్కడ దిగాలనో ఆ రూమ్స్‌లల్ల అక్కడ దిగి ఖాళీగా లిఫ్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రండి అని చెప్తారు. అవును. ఇప్పుడు అది కదా పర్మనెంట్ పరిష్కారం. అవును. అంటే లిఫ్ట్‌ను ఖాళీ చేసిన తర్వాత ఖాళీ లిఫ్ట్ వస్తే ఆ లిఫ్ట్‌లో మళ్ళీ ఎక్కడం, మళ్ళీ 10 మంది దాకా కెపాసిటీ ఉంది కాబట్టి 10 మంది దాకా మళ్ళీ ఎక్కొచ్చు. ఇప్పుడు మన బాడీకి ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేదు. ఇప్పుడు కణం నిండా గ్లూకోజ్ ఉంది. ఎక్సర్‌సైజ్ ఉనింటే ఖర్చయ్యేది. ఇప్పుడు ఏమైంది? ఎక్సర్‌సైజ్ లేదు కాబట్టి కణం లోపల ఉన్న గ్లూకోజ్ అట్లే ఉంది. ఇప్పుడు మన లిఫ్ట్‌లో మనుషుల్లాగా. అదే. ఖాళీ చేసే పరిస్థితి లేదు. ఓకే. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు అదే హోటల్ అయినా ఆహ్, ఇద్దరు ఉద్యోగస్తులను పెట్టి, ఆ ఇద్దరు పట్టట్లేదు కదా! ఎట్టన్నా చేసి కిక్కిరిచి లోపలికి దొబ్బడానికి ఒక ఉద్యోగస్తులను పెడితే అది కరెక్ట్ పరిష్కారమా? లోపలున్న లిఫ్ట్‌లో ఉన్న మనుషుల్ని ఖాళీ చేయడం కరెక్ట్ పరిష్కారం. ఖాళీ చేయడం కరెక్ట్. అంతే గదా! ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆల్రెడీ విడుదలైన ఇన్సులిన్‌ని సరిగ్గా ఉపయోగించుకోక, ఎక్స్‌ట్రా ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయించుకొని, ఆ పని చేయించుకోనీకి కష్టపడుతున్నాం. అవును. అసలు సమస్య ఏంది? గ్లూకోజ్‌తో నిండిపోయింది కణం. దాన్ని ఖాళీ చేయాలి. అది ఖాళీ చేస్తలేం మనం. అవును. ఇన్సులిన్‌ని మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేపించుకొని ప్యాంక్రియాస్ గ్రంథికి పని ఎక్కువ పెడుతుంది. నిజం చెప్పాలంటే ప్యాంక్రియాస్ గ్రంథే గాదు, శరీరంలో ప్రతి అవయవము 100 సంవత్సరాలు పని చేయడానికి మనకు దేవుడు డిజైన్ చేసి పంపించినాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్యాంక్రియాస్ గ్రంథికి పని మళ్ళీ మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేపించుకునే పని చేయించుకోవడం వల్ల ఒక స్టేజ్‌లో ఇట్లా 10, 15 ఏండ్లు జరిగింటది బాడీలో. ఇది ఒక రోజులో. అందుకే పూర్ డైట్, పూర్ హాబిట్స్ అనేది రాత్రి పుట్టే వ్యాధులు కావు. కొన్ని ఏండ్ల ఫలితము ఇంక లాస్ట్‌కి ప్యాంక్రియాస్ గ్రంథికి ఒక చేతికొచ్చినాక నా వల్ల కాదురా అని చేతులెత్తేస్తది. ఆ స్టేజే షుగర్. ఓకే. ఆ స్టేజే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. హ్మ్. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మన ఇంట్లో కుళాయి ఉండే కుండలుంటాయి గదా! కుండ గాని నల్ల టబ్స్ ఉంటాయి గదా! అవును. కుండనే అనుకుందాం. కింద కుళాయి ఉంటది. పైన మూత పైన నుంచి నీళ్లు పోస్తాం. బబుల్‌లో నుంచి నీళ్లు పోస్తా ఉన్నాం. కుండ నిండింది. అయినా నీళ్లు పోస్తే ఏమైతది? కారిపోతది. ఇంటి నిండా ఒలకపోతాయి. బండలన్నీ ఖరాబయితాయి. ఈ అట్లే పోస్తా పోతే ఇల్లంతా చిత్తడి అయితది. సేమ్ మన శరీరంలో గూడా గ్లూకోజ్ కణంతో గ్లూకోజ్‌తో కణం నిండిపోయినాక కూడా ఏస్తే అది రక్తంలో నిలబడిపోతుంది. రక్తంలో నిలబడిపోవడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అయితున్నాయి. ఓకే. రక్తనాళాలు డ్యామేజ్ కావడం వల్ల రకరకాల సమస్యలకి, అందుకే డయాబెటిక్ వచ్చినప్పుడు కంటి చూపు తగ్గడం, కిడ్నీ నరాలు దెబ్బతినడం, తర్వాత బ్రెయిన్ అంటే హార్ట్ నరాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి మేజర్ కారణము ఈ రక్తంలో నిలబడ్డ గ్లూకోజ్ యొక్క పర్సెంటేజ్ ఆ రక్తంలో తిరిగి తిరిగి ఎక్కడైతే కణాలు ఉన్నవో ఆ డ్యామేజ్ చేస్తుంది పరిస్థితి. ఇదే కదా మన బాడీ పరిస్థితి. పొద్దున్నుంచి రాత్రి వరకు రెస్టే లేకుండా ఇన్సులిన్ ని మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేపించుకొని, అంటే మనం ఫుడ్ తింటున్నామంటే ఇన్సులిన్ రిలీజ్ అయితేనే ఉంటది. అవును. ఇన్సులిన్ రిలీజ్ అయ్యే స్టేజ్ ఎప్పుడు ఆగిపోతుంది? ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేయడం ఆపినప్పుడు. అప్పటిదాకా మన బాడీని అదనపు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయించుకొని బాడీకి రెస్ట్ లేకుండా
ఇలా బాడీని షుగర్ బర్నర్ గా చేసింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటి, ఇప్పుడు అసలు సబ్జెక్ట్ అంటే మేము చెప్పబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎనర్జీ వచ్చే ఆహారాలు వచ్చేసి, మీరు ఫ్యాట్ తిన్న ఎనర్జీ వస్తుంది మన బాడీకి, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తిన్నా ఎనర్జీ వస్తుంది, కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నా ఎనర్జీ వస్తుంది. చాలా మటుకు కొంతమంది నాన్ వెజ్ మాత్రమే తిని ఆ రోజు అన్నం కూడా తినకుండా ఉనింటారు. వాళ్ళు బతుకుతున్నారా లేదా? బతుకుతున్నారు. కొంతమంది కేవలం నూనె వస్తువులు తింటారు, ఫ్యాట్, ఓన్లీ ఫ్యాట్ ఫుడ్. అలా అయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కొంతమంది ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాము, మన అందరికి మందు ఎలాంటిదంటే, ఆల్కహాల్ తాగేటానికి మందు ఆల్కహాల్ అయితే, మన మందు కార్బోహైడ్రేట్ అయింది వెజిటేరియన్స్. ఎందుకు? ఒక కట్టెల పొయ్యిలో మీరు అన్నం వండడానికి ఒక సర్వ పెట్టుకున్నారు, ఒక పాత్ర పెట్టినారు. సొప్ప కట్టెలతోటి అన్నం వండడానికి ప్రయత్నం చేసినారు అనుకో, ఏమవుతుంది? పుల్లలు మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఎందుకు? పుల్లలు పెట్టినప్పుడు బాగా మండుతుంది. నిజం చెప్పాలంటే మంట సూపర్ వస్తుంది, కానీ కొద్దిసేపటిగా అయిపోతుంది. మళ్ళీ కట్టెలు పెట్టాలి, మళ్ళీ పుల్లలు పెట్టాలి, మళ్ళీ పుల్లలు పెట్టాలి, మళ్ళీ పుల్లలు పెట్టాలి. అట్లా అన్నం అవ్వడానికి 30-35 నిమిషాలు పడుతుంది. అదే మీరు కట్టెలు పెట్టినారు అనుకోండి, ఏమవుతుంది? వెలగడానికి ఎక్కువ టైం తీసుకుంటది, మంట రాజుకోవడానికి. ఒక్కసారి మంట రాజుకున్నదంటే 25 నిమిషాల్లో మంట అయిపోతుంది. పెద్ద 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 భోగాన్లు అసంటిది మొద్దు లాంటివి పెడితే నిప్పు రాజుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కట్టెల కంటే. కానీ ఒక్కసారి నిప్పు రాజుకున్నాక 25 కిలోలు 30 కిలోల భోగాన్లు కూడా వండి పడేస్తాయి. అంటే మన బాడీలో కూడా కార్బోహైడ్రేట్ అనేది, మనం ఏదైతే పిండి పదార్థాలు ఉన్న ఆహారం, ఇడ్లీ, ఉప్మాలు, దోశలు, అన్నము, చపాతి, రొట్టెలు, ఈ ఫాస్ట్ ఫుడ్ ఏవైతే ఉన్నావో, చాలా ఫాస్ట్ గా సొప్ప కట్టెల మాదిరిగా బగబగ మండి ఎనర్జీని ఇమ్మీడియట్ గా ఇచ్చి, ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఫ్యాట్ గా మారిపోతుంది బాడీలో. ఎగ్జాంపుల్, మన బాడీకి ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఒక 1500 క్యాలరీస్ మీ రోజువారీ అవసరాలకి అవసరం. అంటే గుండె లబ్డబ్ కొట్టుకోవడానికి, పీల్చుకున్న గాలిని ఫిల్టర్ చేయడం, పంపించడం, అంటే బాడీ తన ఆర్గాన్స్ సక్రమంగా పనిచేయడానికి కావలసిన శక్తి 1500 క్యాలరీస్ అయితే, మీరు పొద్దున ఒక టిఫిన్ లోనే 1000 క్యాలరీస్ ఇచ్చినారనుకోండి, శరీరం ఏం చేస్తుంది? ఒకేసారి మీరు 1500 క్యాలరీస్ ఒకటే పూటలు ఇస్తే అలా తీసుకోదు. ఈ గంటకి ఎంత అవసరమో అంత శరీరం ఎనర్జీని తీసుకుంటది నువ్వు తిన్న ఫుడ్ లో నుంచి. మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో 1000 క్యాలరీస్ ఇచ్చినారు, మీ శరీరానికి ఆ టైంకి 500 క్యాలరీస్ అవసరం. ఎందుకు? గుండె కొట్టుకోవడానికి, తిన్నది అరిగించడానికి, కిడ్నీ ఫిల్టర్ చేయడానికి, ఇవన్నీ పనుల కొరకు 500 క్యాలరీస్ అవసరం ఉందండి. మీరేమో 1000 ఇచ్చినారు, 500 వాడుకున్నది, మిగిలిన 500 ఏం చేస్తుంది? రక్తంలో నిలబడిపోయింది కదా గ్లూకోజ్. ఈ ఎక్స్ట్రా వచ్చిన ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, కణం లోపలికి పంపించడానికి జాగా లేదు కదా, ఏం చేస్తుందంటే ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ని మూటలుగా కట్టి బాడీలో ఫ్యాట్ రూపకంగా శరీర భాగాలకు మారుస్తూ పోతుంది. ఒక్క రోజుకు సరిపోయే ఎనర్జీ లివర్ దగ్గర ఉంటది ఫ్యాట్ రూపకంగా. అంటే మనం ఎప్పుడన్నా ఒక ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ, టైంకు తిననప్పుడు కానీ, కొద్దిసేపు బాగా ఆకలి అవుతుంది, కడుపు గోకులో గోకుతుంది, తినని చెప్తుంది. ఆ టైంకి అట్లా కూడా తినలేదు అనుకో, మనం ఏదో పనిలో పడి, లేదా ఉపవాసం ఉన్నాం, లేదా పూజలు ఉన్నాయి, అటువంటి టైంలో తినకుండా ఉంటే కొద్దిసేపు గోకుతుంది, తర్వాత ఇడిచిపెట్టినాం మనకు ఏమవుతుంది? ఎనర్జీ మళ్ళీ అందుకుంటుందా లేదా? అది ఎక్కడి నుంచి అందుకుంటుందంటే, లివర్ దగ్గర స్టోర్ అయిన ఫ్యాట్ ఎనర్జీగా, అంటే గ్లూకోజ్ గా మారి, అంటే గ్లైకోజన్ గా ఉన్న ఫ్యాట్ గ్లూకోజ్ గా మారి ఎనర్జీని ఇస్తుంది. అంటే ఫ్యాట్ అనేది ఎలా ఉంటదంటే, లివర్ దగ్గర పర్సులాక. ఇప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ కానీ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు, ఆ షాపింగ్కి వెళ్ళాలి, ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నా అన్ని డబ్బులు పెట్టుకొని పోతారు కదా, ఎక్స్ట్రా అయితే పెట్టుకోపోరు కదా. అలా బాడీ కూడా ఒక్క రోజుకు సరిపోయేంత ఎనర్జీని ఇవ్వడానికి లివర్ దగ్గర ఫ్యాట్ రూపకంగా దాపెట్టుకుంటుంది. కానీ మీరు ప్రతి పూట మీ శరీరానికి అవసరం ఉన్నది 500 అయితే, మీరు 1000 ఇస్తున్నారు అనుకో, 3 పూటలు 500 ఏం చేస్తుంది? ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా ఫస్ట్ లివర్ దగ్గర దాపెడుతుంది. లివర్ దగ్గర ఒక రోజుకు సరిపోయిన దానికంటే ఎక్కువ వచ్చిందంటే శరీర భాగాలకి, పొట్ట చుట్టూత భాగాలకి, తొడల చుట్టూత భాగాలకి, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర, బటక్స్ దగ్గరికి పంపిస్తూ పోతుంది. ఇలా బాడీలో ఫ్యాట్స్ పెరిగిపోతా ఉంటాయి. దీనికంతా ముఖ్య కారణం ఏంది? కణం ఖాళీగా ఉండకపోవడం. ఇప్పుడు మేమేం చెప్పేస్తున్నామంటే, ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా అవుతుందో, ఏ ఆహారాల వల్ల
ఇన్సులిన్ మళ్ళీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనేది చూసుకుంటే, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, భూమి అడుగున పండే పంటలు, తర్వాత పండ్లు, ఇవి ఏవి కూడా ఇన్సులిన్ ని మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేపించి ఇన్సులిన్ సెన్సిటివిటీకి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తుంది. దీంట్లో ఏం చేస్తున్నాము, ఇలాంటి ఆహారాలు కాకుండా ఈ గ్రీన్ కలర్ లాంటి ఆహారాలు ఇచ్చినాం అనుకోండి. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, మొద్దు లాంటి ఆహారం నిదానంగా వెలుగునిస్తుంది, అంటే సెగనిస్తుంది, కానీ ఎక్కువసేపు ఎనర్జీ ఉంటుంది. అలాంటి ఆహారాలని ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, బాడీ యాజ్ ఎ ఫ్యాట్ బర్నర్. ఇప్పుడు మీరు తిన్నారు, ఆకలి అయితేనే కదా మళ్ళీ తింటారు, కానీ ఆకలి కాకుండా ఉండే ఆహారాలు ఇస్తే, మీరు ఇడ్లీ తిన్నప్పుడు తొందర ఆకలి అవుతుంది, బిర్యానీ తిన్నప్పుడు తొందర ఆకలి అవుతుంది. ఇడ్లీ తిన్నప్పుడు తొందరగా ఆకలి అవుతుంది. మరి ఇడ్లీ లాంటి ఆహారం ఇస్తే నీకు మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు మేమేమంటున్నాం, ఎక్కువసేపు ఎనర్జీగా ఉండే ఆహారాలు ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించదు. ఎప్పుడైతే తినాలని అనిపించదో మనం బాడీకి అనవసరంగా ఎక్స్ట్రా గ్లూకోజ్ను ఇవ్వము, ఎక్స్ట్రా ఇన్సులిన్ రిలీజ్ చేసే పని చేయము, ఇన్సులిన్ కి రెస్ట్ ఇస్తాం. అంటే బాడీకి రెస్ట్ దొరుకుతుంది. బాడీకి ఎప్పుడైతే రెస్ట్ దొరుకుతుందో బాడీ రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఇంత ముందు చెప్పిన స్లైడ్లోనేమో అసలు బాడీకి రెస్ట్ ఏడు ఉంది, అంతా రెడ్ కలర్ జోనే ఉంది. ఆ నైట్ పడుకున్నప్పుడు ఆ పరిగడుపున కూడా కొంతమంది టీ తాగుతున్నారు, లేచిన తర్వాత టీ తాగుతారు, అప్పుడు కూడా రెస్ట్ లేదు కొంతమంది. ఇద్దరు ఈ రెండు చోట్ల ఇచ్చినారు, కానీ పడుకున్నప్పుడు మాత్రమే బాడీకి రెస్ట్ ఉంది. కానీ తిని పడుకుంటే అది కూడా రెస్ట్ లేదు, అప్పుడు కూడా బాడీ పని చేస్తూనే ఉండాలి. తిన్నది మూటలు కట్టడానికి, శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి, దీనికే సరిపోతుంది. ఇప్పుడు మేము చెప్పే ఈ న్యూ మెటబాలిక్ పాత్వే ఏమంటే, ఫ్యాట్ ని బర్న్ గా చేసుకోవడం. అంటే లోపల ఇన్ని రోజుల నుంచి దాచుకున్న ఫ్యాట్ ని ఎనర్జీగా మార్చుకోగలిగితే, కణం లోపల అంటే ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ ని ఆ కణం లోపల ఉన్న ఫ్యాట్ ని అరిగించే విధానాన్ని తీసుకొచ్చేదే ఈ 2 మీల్ డైట్ అంటాం. రెండు పూటల మీల్ ఇవ్వడం వల్ల బగబగ మండే ఆహారాలు ఇందులో ఇవ్వము, నిదానంగా ఎనర్జీ ఇచ్చే ఆహారాలు ఇవ్వడం వల్ల 2 పూటల ఫుడ్ తో ఫుల్ ఎనర్జెటిక్ గా బాడీ ఉంటుంది. అప్పుడు బాడీ ఆటోఫేజీ కండిషన్ కి వెళ్ళిపోతుంది. ఇలా ఆటోఫేజీ కండిషన్ కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో బాడీ తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇది ఇప్పుడు ఈ డైట్ ప్రోగ్రామ్ ఏంది అంటే, ఫస్ట్ మనం ఇన్ని రోజులు బాడీకి ఎక్కువ పని దేని వల్ల చేసినామంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇవ్వడం వల్ల, సింపుల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లో కార్బోహైడ్రేట్ డైట్ సజెస్ట్ చేస్తాం. దీంట్లో హై ఫ్యాట్ ఇస్తున్నాం, లో కార్బ్ ఇస్తాం, మోడరేట్ ప్రోటీన్ ఇస్తాం. రెగ్యులర్ గా తినే ఆహారాలు ఎలా ఉన్నాయంటే 50% కార్బోహైడ్రేట్ ఉంటుంది, 30% ప్రోటీన్ ఉంటుంది, 20% ఫ్యాట్ ఉంటుంది. రెగ్యులర్ గా మనం అందరం తినే రెగ్యులర్ ఆహారం. దీని వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేస్తాం. ప్రోటీన్ మాత్రం మారదు, ఎందుకంటే ప్రోటీన్ బాడీకి ఎంత అవసరమో అంతనే ఇస్తాం. దీంట్లో పెంచడము తగ్గించడం ఏమీ ఉండదు. కాకపోతే ఇంతకుముందు మీరు తిన్న ఫుడ్ లో ప్రోటీన్ అనేదే లేదు. ఇప్పుడు ప్రోటీన్ మోడరేట్ కి తీసుకొస్తాం. అంటే మన బాడీ వెయిట్ ఎంత ఉన్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు 71 kg ఉన్నారు కదా, 71 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి. ఇప్పుడు 71 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ లో ఏం దొరుకుతుంది, సప్లిమెంట్ లో ఏం దొరుకుతుంది? అంత ఫుడ్ తో భర్తీ చేయలేము, అంత సప్లిమెంట్ తో భర్తీ చేయలేము. ఉదాహరణకి నేను ప్రోటీన్ పౌడర్ తాగి నేను గుడ్డు తిన్నాను, పాలు అంటే వాట్ ఎవర్, మనకు ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏమి తినను అన్నారు, ఎన్ని చెంచాల ప్రోటీన్ తాగాలి? దగ్గర 10 స్కోప్ల ప్రోటీన్ తాగాలి. కానీ 10 స్కూప్ల ప్రోటీన్ తాగినా బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుందా? చేసుకోదు. 2.5 3 స్కూప్ల కంటే మించి చేసుకోదు బాడీ ఒక పూటకి. అందుకే ఫుడ్ లో కొంత పెంచుకోవాలి, సప్లిమెంట్ లో కొంత యాడ్ చేయాలి. అంత సప్లిమెంట్ మీద ఆధారపడకూడదు, అంత ఫుడ్ మీద ఆధారపడదు. ఎందుకు ఫుడ్ మీద ఆధారపడకూడదు అంటే అది కూడా చెప్తాను. ఒకేసారి మీరు 6 గుడ్లు తిన్నారనుకో, బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా? అట్లా కూడా చేసుకోదు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ అనవసరంగా ఫ్యాట్ గా మార్చుకుంటాం. అందుకే ఇక్కడ మన వెజిటేబుల్ ఫ్యాట్ ని అంటే వెజిటేబుల్ ప్రోటీన్ ని వాడుకుంటూ దాన్ని చేస్తాం. తర్వాత హై కార్బ్ ఉన్న చోట మనం లో కార్బ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే ఈ రొట్టెలు, చపాతీలు, దోశలు ఇవన్నీ కూడా ఇన్సులిన్ ని మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేపించి గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అయ్యేటట్టు చేస్తున్నాం బాడీని. అది తగ్గించాలి. ఇంతకుముందు నేను చెప్పినాం కదా, ఫస్ట్ కుండలో పోసే నీళ్ళని ఆపాలి, తర్వాత కుండ ఖాళీ చేయాలి.
ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? మనకి ఇన్సులిన్ ఇవ్వడం గాని, మందులు ఇవ్వడం గాని చేసేదేమి? కణము నిండా ఉన్న గ్లూకోజ్‌ని ఖాళీ చేస్తలేదు. ఈ ఒలికిపోతున్న గ్లూకోజ్‌ని తినేయడానికి టాబ్లెట్లు ఇస్తుంది. ఆ! లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టు హోటల్‌లో లిఫ్ట్‌లో మనుషులు పడతలేరంటే ఇద్దరు ఉద్యోగస్తుల్ని పెట్టి పని చేయించుకుంటున్నాం అన్నాం కదా! ఈ ఆ! ఇన్సులిన్ చేసే పని అదే. మనం ఎక్స్‌ట్రా ఇన్సులిన్ ఏపించుకుంటున్నాం బ్లడ్‌లోకి అంటే మీనింగ్ ఏంది? ఉద్యోగస్తుల్ని పెట్టి కన్నం లోపలికి తోసుకోవడానికి మనుషుల్ని పెట్టుకున్నట్టు. ఓకే. కానీ అది కాదు కదా! అసలు పరిష్కారం ఏంది? లోపల ఖాళీ చేయాలి. అదే. లోపల ఫ్యాట్ నిండా ఉంది. గ్లూకోజ్ నిండా ఉంది. గ్లూకోజ్ ఆ నిండా ఉంది. కణంని ఖాళీ చేయాలి. అప్పుడు ఆర్గాన్స్ ఖాళీ అయితాయి. అవి ఖాళీ అయితాయి. అందుకే దీనికి బీసీఎం మిషన్ అవసరం అయితది. ఆ! నేను మీకు బీసీఏ మిషను ఆర్డర్ పెడతాము. మీరు ఫస్ట్ మీ బీసీఏ పారామీటర్స్ చెక్ చేసుకోండి. మీ మీ ఇంట్లో. ఎందుకంటే నాకు తెలిసిన కాడికి మీ బాడీ ఫ్యాట్ ఎక్కువనే ఉంటది. విజరల్ ఫ్యాట్ ఎక్కువనే ఉంటది. ఇవన్నీ మీకు పారామీటర్స్ చేసుకుంటే ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోనికోసం మీరు చేసుకోవడమే కాకుండా ఇంకొకరికి కూడా గైడ్ చేయడానికి కూడా హెల్ప్ అయితది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పెద్దగా సైంటిఫికల్‌గా ఏం లేదు. మనకు అవును. కావాల్సిందేంది? ఊక నింపుతున్నాము. నింపేదాన్ని ఆపాలి ఫస్టు. అవును. తర్వాత లోపల నిండగున్నదని ఖాళీ చేయాలి. అదే అవును. ఈ డైట్. ఐఎఫ్ డైట్ అంటాం. అందుకే యాంటీ ఏజింగ్ డైట్ అంటాం. మన ఏజ్‌ని రివర్స్ చేసి పడేస్తది. ఓకే. మీరు ఓకే. నిజంగా మీరు 31 ఏజ్ ఉన్నారు గానీ 37 లాగా పనిచేస్తుంటది బాడీ ఈరోజు. అదే. అవునండి. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువుంటే బాడీ ఏజ్ పెరిగిపోతుంది. బాడీ ఏజ్ పెరిగిపోతుంది. అదే. ఓకేనా? ఓకే అండి. ఆ టెస్ట్‌లు కొన్ని బ్లడ్ టెస్ట్‌లు అవసరమైతాయి. ఆల్రెడీ హెచ్‌బీ1సీ ఉంది. ఇంకా కొన్ని లిపిడ్ ప్రొఫైల్ అవును. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఎందుకంటే లిక్విడ్ ప్రొఫైల్ చేపించుకుందాం అనుకున్నానా ప్రదీపన వాళ్ళ ల్యాబ్ దగ్గర ఇచ్చి ఓకే. శాంపిల్ నేను పంపిస్తా కొన్ని టెస్ట్‌లు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నవంటే అవసరం లేదు. లేనివి చేయించండి. సరే ఆ అండి. రిపోర్ట్స్ కూడా వస్తే మనకు క్లారిటీ వస్తది. తర్వాత ఈ డైట్ ఎలా ఫాలో అవ్వాలి? దీంట్లో కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఏంటి? సప్లిమెంట్స్ ఏంటి? ఎంత మనీ ఖర్చయితది? అన్ని విషయాలు మీరు ఆ టెస్ట్‌లు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఓకే. కామన్‌గా అయితే ఒక 4 ప్రొడక్ట్స్ అవసరము దీంట్లో. ఒకటొచ్చేసి గార్లిక్, అలా. తర్వాత ఒమేగా 3, తర్వాత ఓకే. ప్రోటీన్ పౌడర్, మల్టీవిటమిన్. ఈ 4 అయితే కామన్‌గా అవసరం. ఆ! కానీ రిపోర్ట్స్‌ని బట్టి ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువున్నప్పుడు ఇంకోటి యాడ్ అయితది. ఆ! సో, మీకు మోషన్ ఫ్రీ లేదు గాబట్టి కొంతకాలం మోషన్ ఫ్రీ కావడానికి కొన్ని టాబ్లెట్లు. డాడీ సీబీపీలో ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువుందంటే ఐరన్ టాబ్లెట్లు. ఇట్లా కొన్ని మేము సజెస్ట్ చేస్తాం. మీ రిపోర్ట్స్‌ని ఓహ్! బట్టి. ఓకే. మామూలుగా అయితే కామన్‌గా ఇచ్చే సప్లిమెంట్స్ 4 అవి సరిపోతాయి. సరే. నేను ఆ టెస్ట్‌లు ఏందో మీకు వాట్సాప్ చేస్తాను. అవి ఆ! చేయించుకోండి. పరిగడుపున ఆ! చేయించుకోవాలి. సరే అండి. రేపు చేయించుకోవాలనుకుంటే ఈరోజు సాయంత్రం 7 వరకు తిని ఉండండి. ఓకే అండి. గుడ్డు గాని, నూనె వస్తువులు తినకండి. ఓకే. బాయ్. సరే. బాయ్ అన్న. థాంక్స్ అన్న. మంచిదండి.